చంద్రబాబుది అనైతిక పాలన, సీఎం ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణుల విధ్వంసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. తాజాగా తాడిపత్రి ఘటనే అందుకు నిదర్శనం. ఈ అరాచకాలు దమనకాండను ప్రజల్లో ఎండగట్టాలి. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలిచి అండగా ఉండాలి. అవసరమైతే కోర్టుల దాకా వెళ్లి న్యాయం జరిగేలా చూడాలి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రజలకు దిశానిర్దేశం. చంద్రబాబుది అనైతిక పాలన, తాజాగా తాడిపత్రిలో జరిగిన ఘటన చూస్తే కూడా అట్లాంటి చూసినాం. మొన్న ఒక ఎంపీ పైన స్వయంగా మిథున్ రెడ్డి పెలమనూరులో, అదేవిధంగా తాడిపత్రిలో, శ్రీశైలంలో ఇట్లాంటి అనేక ఘటనలు ఉన్నాయి. ఇది తాడిపత్రి చూస్తే అరాచక అనైతిక పాలన జరుగుతుంది. దీన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి, కార్యకర్తలకు అండగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ డిపార్ట్మెంట్లో ఉన్న కార్యకర్తలతో సమావేశమై చెప్పిండు. ఇది వాస్తవంగా అండగా ఉండకపోతే అధైర్యపడతారు కార్యకర్తలు. అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలకి అండ ఇచ్చే ప్రయత్నం చేసిండు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటన. బిల్లుపై వారు ప్రస్తావించిన అన్ని అంశాలు పార్లమెంట్లో తమ ఎంపీలు లేవనెత్తుతారని హామీ ఇచ్చారు. వారి అభ్యంతరాలను జేపీసీ సభ్యుడైన విజయసాయిరెడ్డి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని భరోసా. ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందన్న వైఎస్ఆర్సీపీ అధినేత. వక్ఫ్ బిల్లు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా తీసుకురాబోతుంది. దాన్ని అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో ఉన్న చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ అని తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం 4 కాళ్ళలో 1 కాలు చంద్రబాబు నాయుడు గారి. ఆయన వద్దు వక్ఫ్కు సంబంధించిన బిల్లు అంటే ఆగిపోద్ది, కానీ అనడు. కానీ వీళ్ళ మైనార్టీ సోదరులకు ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుంది, మీరు భయపడొద్దు అంటారు. ఎట్లా భయపడకుండా ఉంటారు? కాబట్టి చాలా క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ స్టాండ్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వక్ఫ్ బిల్లు మేము ముమ్మాటికి వ్యతిరేకిస్తాం. జేపీసీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగాను విజయసాయిరెడ్డి గారు మీకు సంబంధించిన అభ్యంతరాలు, మీకున్న ఇబ్బందులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చిండు. ఆ హామీని జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఇవ్వాలి, మైనార్టీ సోదరులకు ఉంది. కానీ అది చేస్తారా లేదా మరి ప్రభుత్వానికే ఒత్తాసు పలుకుతారా అనేది చూడాలి.